ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆదివారము. దేవున్ని ఆరాధించడానికి సిద్ధపడి ఉంటాం కదా! మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4 వచనం. దేవుని కృపను చూచి నా దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, ఆయన కృపను బట్టి ఎల్లప్పుడూ కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకు దేవునికి మనము థాంక్స్ చెప్పాలి? ఎందుకు ఆయన్ని ఆరాధించాలి? ఎందుకు మనం ఆయన్ని స్తుతించాలంటే ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిరంతరముండునని కీర్తనకారుడు ఎన్నో సార్లు ఆయన రాస్తూ వచ్చాడు. ఆయన కృపను ఎన్నో సార్లు ఆయన ధ్యానిస్తూ వచ్చాడు. దేవుని కృప మనకు చేసిన ఒక మేలుని చెప్తాను. కీర్తనలు 86 అధ్యాయం 13 వచనంలో, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దావీదు ఈ కీర్తన రాస్తే ఏమంటాడంటే, దేవుడు నా పట్ల చూపించిన కృప ఎంతో అధికమైనది. అదెలాంటిదంటే, పాతాళపు అగాధము నుండి నా ప్రాణాన్ని దేవుడు తప్పించాడు. నిజమే. మన జీవితంలో కూడా పాతాళము నుంచి దేవుడు ఆయన కృప ద్వారా మన ప్రాణాన్ని తప్పిస్తూ వచ్చాడు. మన ఆత్మను దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దావీదు ఎన్నో కష్ట పరిస్థితులు, సొంత ఇంటి నుంచే తనకి కష్టాలొచ్చినప్పుడు, తనకి శ్రమొచ్చినప్పుడు దేవుని కృప తనని ఆదుకుంటూ వచ్చింది. దావీదు తరమబడుతూ వచ్చినప్పుడు దేవుని కృప ద్వారా తను ఎన్నో సార్లు తప్పించుకుంటూ వచ్చాడు. ఆ దావీదుకు తెలుసు దేవుని కృప ఎలాంటిదో. ఈరోజు దేవుడు మనల్ని కూడా పాతాళపు అగాధము నుండి మన ప్రాణాలను తప్పించాడు. మన ఆత్మను తప్పించాడు. మనము చేసిన తప్పిదములకై, మనము చేసిన పాపానికి మనము పాతాళానికి వెళ్ళవలసిన వారం, నరకానికి వెళ్ళవలసిన వారం, నరకానికి పాత్రులమైన మనలను ఆయన కృప ద్వారా మనము దేనికి అర్హులము కాదో దానికి అర్హులుగా చేస్తూ వచ్చాడు. పరలోకానికి అర్హులు కాని మనల్ని పరలోకంలో నివసించబోయే ధన్యత దేవుడిచ్చాడు. ఒకరోజు ఆయన వస్తాడు. మనల్ని తీసుకొని వెళ్తాడు. పరలోకములో యుగయుగాలు ఆయనతో కూడా ఉంటామని ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆయన కుమారులుగా పిలువబడే ధన్యత దేవుడిచ్చాడు. అది దేని వల్లంటే ఆయన కృప వలన. ఆయన కృప వలన మనము చేసిన తప్పిదములకై పాతాళంలో వెళ్ళవలసిన మన ప్రాణాల్ని, మన ఆత్మను ఆయన తప్పిస్తూ వచ్చాడు. దాని నుంచి విడిపిస్తూ వచ్చాడు. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తూ వచ్చాడు. కాబట్టి ఇంత మేలు చేశాడు దేవుడు. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించవలసిన వారం. ఆయన కృపను బట్టి ఈరోజు దేవుని మనం ఆరాధన చేద్దాం. ఆయన కృపను బట్టి ఈరోజు దేవుని మనం స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయనకి మన యొక్క కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దాం. ప్రైజ్ ద లార్డ్.